నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఏపీలో హింసాత్మక ఘటనపై సిట్ దర్యాప్తు ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారణ లండన్లో జగన్ అమెరికాలో చంద్రబాబు ఎన్నికల తర్వాత విదేశాల్లో సేద తీరుతున్న అగ్రనేతలు తెలంగాణ కేబినెట్ సమావేశానికి రాని అనుమతి ఢిల్లీ వెళ్లి ఈసీని కలవాలని సీఎం రేవంత్ యోచన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో మంటలు బెంగళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ తమిళనాడును వణికిస్తున్న భారీ వర్షాలు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో పోలీస్ అధికారుల పాత్ర విధి నిర్వహణలో నిర్లక్ష్యపై సిట్ కూపిలాగుతోంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై తీర్పుపై విచారిస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 17వ తేదీన సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బిజ్రాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్ 4 బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తుంది. పల్నాడు జిల్లా మార్చల్ల, నర్సరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి వంతన పాడిన దిగువ మధ్యస్థాయి పోలీస్ అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా, ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ఆపకుండా ప్రేక్ష పాత్ర పోషించిన అధికారులు ఎవరు? ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవేసిన పోలీసులెవరు అన్న కోణాల్లో విచారిస్తున్నారు. సిడి ఫైల్ తీసుకురండి, ఎఫ్ఐఆర్ తో ఏ సెక్షన్లు వేశారు, ఎవరెవరిని అరెస్టు చేశారు, వచ్చిన ఫిర్యాదులేంటి, దర్యాప్తులో లభించిన ఆధారాలేంటి అంటూ సిట్ అధికారులు స్థానిక పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రికి ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం వెళ్లింది. దశాబ్దాలుగా ఇక్కడ 2 కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. పోగు చేసిన రాళ్ళు గుట్టలను ముందుగాని ఎందుకు పలగొట్టారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పైనే రాళ్ల వర్షం కురిపించడం ఏంటి అని, హింసను ఎందుకు అదుపు చేయలేకపోయారని అడిగారు. గతంలో ఇక్కడ పనిచేసిన విధానానికి కేంద్ర బిందువైన డీఎస్పీ చైతన్యపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవమెంత అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. సిట్ బృందంలో డీఎస్పీ వల్లూరు శ్రీనివాస్ తో పాటు ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జిఎల్ శ్రీనివాస్ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. జీవన్, చెప్పండి. శివాని, రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు పెను దుమారాన్ని రేపడం జరిగింది. ఈ అల్లర్ల విషయంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య జరిగినటువంటి ఈ అల్లర్ల విషయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై
ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 30 ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ అల్లర్లను ఈ ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ముందు నుంచి కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా వరుసగా ముందు నుంచి సమస్యాత్మక ప్రాంతాల్లో జాబితాలో ముందు వరుసలో ఉన్నటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో ఈ అల్లర్లను ఊహించినటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భద్రతా చర్యల్లో భాగంగా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత రోజు అల్లర్లను అదుపు చేయాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడము, పరస్పరం దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో వారిని అదుపు చేయలేకపోవడంపై ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అల్లర్లకు బాధ్యులు చేస్తూ అనంతపురం జిల్లా 3 పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సస్పెండ్ చేసినటువంటి అధికారుల్లో ఎస్పీ అమిత్ బర్దర్ తో పాటు డిఎస్పీ గంగయ్య, తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, సిఐ మురళిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలో పోలీసు అధికారుల పాత్ర, వారు విధుల్లో చూపినటువంటి నిర్లక్ష్యంపై సిట్టు అధికారులు నిన్న సాయంత్రం 9 గంటల ప్రాంతంలో తాడిపత్రి ప్రాంతానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఎన్నికల సంఘం ఈ అల్లర్ల విషయంలో సిట్ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పడినటువంటి ఈ సిట్ 4 బృందాలుగా విడిపోయి ఘర్షణ జరిగినటువంటి ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే పర్యటన కొనసాగిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా సిట్ అధికారులు రాత్రి చేరుకున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి వంతపడినటువంటి పోలీస్ అధికారులపై వాళ్ళు చూపినటువంటి పాత్రపై విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా కూడా ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులపై ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవలసిన పోలీసులు ఎవరున్నారు అన్న కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజెస్ ని, తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్స్ ను, ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి సెక్షన్లు ఏవేవన్నీ, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఫిర్యాదులు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దర్యాప్తులో అంటే అల్లర్లు జరిగేటటువంటి ప్రదేశంలో దర్యాప్తు చేసినటువంటి ప్రదేశాల్లో దర్యాప్తులు లభించిన ఆధారాలు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే, సిట్ అధికారులు అయితే స్థానిక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి ఒంగోలు ఏసీపీ డిఎస్పీ వాళ్ళు శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం ఇక్కడికి విచారణ చేయడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ 2 కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారా లేదా, పోగు చేసిన రాళ్ల గుట్టలను ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారు, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పైన రాళ్ల వర్షం కురిపించేటటువంటి హింసను ఎందుకు అదుపులేకపోయారన్న కోణంలో ఇక్కడ విచారణ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం డిఎస్పీ సిట్ బృందంలో డిఎస్పీ వాళ్ళు శ్రీనివాసరావుతో పాటు ఏసీబీ డిఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జిఎల్ శ్రీనివాసరావు కూడా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జీవన్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయా? ముఖ్యమంత్రిగా, పీసీసీ చీఫ్ గా జోడు పదవుల్లో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగితే ఆయన స్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కే సూచనలున్నాయి? అసలు ఎవరెవరు రేసులో ఉన్నారు? కేవలం ఇవే కాదు, అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు మార్చాలని హస్తం హైకమాండ్ భావిస్తుంది అన్నది ఆసక్తి రేపుతుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు రావడమే తరువాయి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధించారు,
ఎవరు అటర్ ఫ్లాప్ అయ్యారు అన్నది తేలనుంది. ఇన్నాళ్లు ప్రచారాన్ని హోరెత్తించిన నేతలు, ఎన్నికల కోసం వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలిన లీడర్లు ఇప్పుడు మళ్లీ రోజువారీ రాజకీయ కార్యకలాపాలపై, పార్టీ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ మార్పు అంశం మరోమారు తెరపైకొచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తగా మరొకరు రాబోతున్నారన్న ప్రచారం మొదలైంది. నిజానికి గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి. నాటి ఎన్నికల్లో సీనియర్లందరినీ ఏకతాటిపైకి తేవడంతో పాటు 10 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన హస్తం పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకొచ్చారాయన. గులాబీ బాస్ కేసీఆర్తో పాటు కారు పార్టీ అగ్రనాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. నాటి అధికార పార్టీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్ని రాష్ట్ర ప్రజల అభిమానం సంపాదించారు. దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ మరో మాట లేకుండా రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి సీనియర్లందరినీ పక్కన పెట్టి మరీ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్కు ఓటేశారు రాహుల్ గాంధీ. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే అప్పటికే పీసీసీ చీఫ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి. దీనికి తోడు ముఖ్యమంత్రి కూడా కావడంతో జోడు పదవులు ఉన్నట్లయింది. అయితే పీసీసీ చీఫ్గా వేరే వారిని నియమిస్తామని అప్పట్లోనే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేసింది. కానీ లోక్సభ ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ సమయంలో పీసీసీ చీఫ్ను మారిస్తే కొత్తగా నియమితులైన నాయకుడికి తగినంత సమయం ఉండదని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని అనుకున్న స్థాయిలో ముందుకు నడిపించడం కష్టతరం అవుతుందని భావించింది. దీంతో ఇప్పటివరకు రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్గా సైతం కొనసాగించింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా జోడు పదవుల్లో కొనసాగడం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ కార్యకలాపాలను, అటు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లడంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన సహచరులే చెబుతున్నారు. పైగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకొచ్చిన హస్తం పార్టీకి మేనిఫెస్టో అమలు చేయడం ప్రతిష్టాత్మకంగా మారింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన గ్యారంటీ అని చెప్పడంతో పథకాల అమలును దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాలన అంశానికి సంబంధించి ఆయన ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. కానీ పీసీసీ పదవి కూడా ఉండడం, పార్టీ కార్యక్రమాలు మీద పడుతూ ఉండడంతో అంతగా సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరానికి మార్చింది. దీంతో జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత దీనికి సంబంధించిన కసరత్తు జరగనుంది. అయితే ఇప్పటికే పలువురు నేతలు పీసీసీ పీఠంపై దృష్టి సారించారు. ఇందులో కొందరు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతుంటే, మరికొందరు రాష్ట్ర స్థాయిలో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అయితే సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉండడంతో పీసీసీ వేరే సామాజిక వర్గానికి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆయన ఉండడం, ఆయన సోదరుడు మల్లు రవికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు భట్టికి దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. కానీ ఆయన వర్గీయులు మాత్రం కర్ణాటక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, పీసీసీ చీఫ్గా ఉండగా మల్లు భట్టికి సైతం అదేవిధంగా అవకాశం కల్పించాలని హైకమాండ్ దృష్టికి తమ విన్నపాలు చేరేలా అంతర్గతంగా ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కేవలం వీళ్లే కాదు, నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన సంపత్ కూడా పీసీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఏఐసీసీలో పనిచేసిన అనుభవం ఉండడం, కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలతో సత్సంబంధాలు ఆయనకు ప్లస్ పాయింట్గా మారాయి. ఇక సామాజిక వర్గం పరంగా చూసినా సంపత్కు సానుకూల వాతావరణం కనిపిస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు సైతం పీసీసీ చీఫ్ రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. పీసీసీ అనేది మనం కోరుకుంటూ వచ్చేది కాదు. ప్రయత్నం అనేది ప్రతి కార్యకర్తకి ప్రయత్నం చేసే హక్కు ఉంది.
ఒక సీనియర్ కార్యకర్తగా నేను కూడా ప్రయత్నంలో ఉన్నాను. అన్నీ ఆలోచించి అన్ని సమీకరణలు జోడించి తగు నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది, ఏఐసిసి తీసుకుంటుంది. దానికి కట్టుబడి ఉండే బాధ్యత మాది, కట్టుబడి ఉంటాము. పిసిసి అధ్యక్షుడు ఎవరు, ఏఐసి కార్యదర్శి ఎవరు అనే దానికన్నా మిన్న ఈ రాష్ట్రంలో కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలాలు ప్రతి ఇంటికి చేరాలనేది మా తపన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకోనుంది. ఆ లెక్కన చూస్తే మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లు ప్రధానంగా కనిపిస్తున్నారు. వీరిద్దరికీ రేవంత్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ హస్తం హైకమాండ్ ఎస్టీకి అవకాశం ఇవ్వాలని భావిస్తే సీతక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు ప్రజల్లో ఆదరణ, అభిమానాలు పుష్కలంగా ఉండడంతో పాటు మహిళ కావడం సీతక్కకు కలిసొచ్చే అంశంగా మారనుంది. ఏది ఏమైనా జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు సహజంగానే కనిపిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారం అందితే ఒకలా, మరోసారి భంగపాటు ఎదురైతే ఇంకోలా ఢిల్లీ పెద్దలు వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ రకంగా చూస్తే ఎలాగైనా పీసీసీకి కొత్త వ్యక్తి రావడం మాత్రం ఖాయమనే చెప్పాలి. మరి ఆ వచ్చేవారు ఎవరు అన్నది తేలాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలో ఉంది. ఎవరు విజేతలు, ఎవరు పరాజితులో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఏకంగా 88.52% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడించాయి. భారీ పోలింగ్ తమకు ప్రయోజనం అంటే తమకు పరాజయం అని, తామే గెలుస్తామని వైసీపీ, టీడీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కళ్యాణదుర్గం అంటే సంస్కృత అర్థం ప్రకారం మంచి కోట. అసెంబ్లీ ఎన్నికల ఆటలో ఈ మంచి కోటలో పాగా వేయడానికి అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా ప్రయత్నాలు సాగించాయి. ఇరు పార్టీల అభ్యర్థులు కళ్యాణదుర్గం కోటలో తామే పాగా వేస్తామని చెప్తున్నారు. వేరే లెవెల్లో ఇక్కడ పోలింగ్ జరగడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులందరూ కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంపైనే చూపు సారిస్తున్నారు. నలభై రోజుల పాటు నువ్వా నేనా అన్న రీతిలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సాగించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈవీఎంలలో ప్రజా తీర్పు భద్రంగా ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సైతం అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఈవీఎంలలో భద్రంగా ఉన్న ఓట్లను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. అయితే ఈ నియోజకవర్గంలో ఓ విషయం ఎమ్మెల్యే అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. అదేంటంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఎన్నికల పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న అందరికీ ఓటు వేసే హక్కు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రీతిన చర్యలు చేపట్టింది. దీంతో అర్ధరాత్రి వరకు ఎందరో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం సైతం విపరీతంగా పెరిగింది. పోలింగ్ శాతం పెరగడంపై అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీ ఎవరి లెక్కలు వారు వేసుకుని గెలుపు తమదే అని ధీమాగా చెప్తున్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ చేరాయని, దీంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోలింగ్ పర్సంటేజ్ పెరగడం తమ ప్లస్ పాయింట్ అని అధికార వైసీపీ అభ్యర్థులు తెలిపారు. అర్ధరాత్రి వరకు ఓపిగ్గా ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారంటే ప్రభుత్వంపై ఎంతగా వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని విపక్ష నేతలు చెప్తున్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగించిన ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి ఓటు వేశారని, దూర ప్రాంతాల నుంచి సైతం ఎందరో ఓటర్లు వచ్చి ఓటు వేశారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు బూతుల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకొని మెజారిటీ లెక్కలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 మండలాలు, మున్సిపాలిటీని కలిపితే 2,30,785 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,04,297 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ రికార్డు స్థాయిలో 88.52% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో
1,02,459 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 1,01,835 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంపై వైసీపీ నేతలు, టీడీపీ నేతలు మండలాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. తమదే గెలుపు అని సంబరపడిపోతున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. విజయం తమదంటే తమదే అని వాదులాడుకోవడంతోనే సరిపెట్టుకోవడం లేదు. పెద్ద ఎత్తున పందేలు కాయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపుతున్నారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉషశ్రీ చరణ్ గెలుపొందారు. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నం హనుమంతరాయ చౌదరి గెలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలు తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్యను తప్పక గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమాగా చెప్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఓటర్లు ఎవరి వైపు ఆసక్తి చూపారో, ఎవరిని గెలిపించనున్నారో, ఎవరిని పరాజయం పాలు చేయనున్నారో అంతా సస్పెన్స్. ఈ నియోజకవర్గం భవితే కాక రాష్ట్ర భవిత, దేశ భవిత తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఏపీ సీఎం జగన్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. సతీమణి భువనేశ్వరితో సహా అమెరికా బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అమెరికా బయలుదేరి వెళ్లారు. 6 రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. దాదాపుగా 2 నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీగా గడిపారు. క్షణం తీరిక లేకుండా ప్రజల్లోకి వెళ్లారు. ఏపీలో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. క్షణం తీరిక లేకుండా ప్రజల్లో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రజాగలం పేరిట చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా అభ్యర్థుల భవితత్వం ఈవీఎంలో ఉంది. ప్రస్తుతం పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీల రాజకీయ నేతలు రిలాక్స్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. తాజాగా చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. పోలింగ్ ముగియడంతో వారు ఇప్పుడు కాస్త సేద తీర్చేందుకు సమయం దొరికింది. దేశంలో 5వ దశ పోలింగ్ సర్వం సిద్ధమయ్యాయి. 5వ దశ పోలింగ్ కు ఈసీ ఏర్పాట్లు చేసింది. రేపు 5వ దశ పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, లదఖ్లో ఒక్కో స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. మరోవైపు కాంగ్రెస్ కు కీలక స్థానాలు రాయ్బరేలీ, అమేథీలో రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కేఎల్ శర్మ పోటీలో ఉన్నారు. బరిలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ ఉన్నారు. 49 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం ముగిసింది ప్రచారం. మహారాష్ట్రలోనే కీలకమైన ముంబైతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లోనూ రేపే పోలింగ్ జరగనుంది. ఉమ్మడి శివసేనకు పట్టనున్న ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ చీలిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం ప్రభావం ఒకవైపు, ముంబైలో మెగా ప్రాజెక్టుల పూర్తి మరోవైపు ఇక్కడి పోటీలోని ఆసక్తి నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి. జూన్ 1న ఆఖరి దశ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలకు స్వాగతం పలికేందుకు అప్పుడే ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. నూతన పార్లమెంట్కు సంబంధించిన అనుబంధ భవనంతో పాటు ఢిల్లీ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లో వెల్కమ్ చెప్పేందుకు, ఇతర సౌకర్యాల కల్పనపై వారికి సమాచారం ఇచ్చేందుకు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా చివరకొచ్చేసింది. జూన్ 1న ఆఖరి దశ నిర్వహణతో పోలింగ్ ముగుస్తుంది. అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు తతంగం పూర్తయిన తర్వాత విజయం సాధించిన నూతన ఎంపీలకు దేశ రాజధానితో పాటు పార్లమెంట్లో అవసరమైన సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే నూతన పార్లమెంట్ భవనంలో సభ్యులకు స్వాగతం పలకాల్సి ఉంది. కానీ ఇక్కడ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో పార్లమెంటుకు అనుబంధంగా ఉన్న భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. ఇందుకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను వేరే చోటికి తరలించడం లాంటివి చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు తమ వాహనాల్లోంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి మారే ప్రదేశాలను ఎక్కడికక్కడ ఓ క్రమ పద్ధతిలో కేటాయించడం వంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో గతంలో మాదిరిగా నేరుగా పార్లమెంట్ భవనంలోకి కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వీరికి తాత్కాలిక వసతి కోసం రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల అతిథి గృహాల్లో వెస్టర్న్ కోర్టు హాస్టల్ కాంప్లెక్స్లో లోక్సభ సభ్యులకు బస ఏర్పాటు చేయనున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత మాజీలయ్యే ఎంపీలు తమ అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత సమయం పట్టనుండడంతో ఆ తర్వాత వాటికి అవసరమైన మరమ్మతులు నిర్వహించి మెరుగులు దిద్ది కొత్తవారికి ఆయా భవనాలను కేటాయిస్తారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగి సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడతాయి. దీంతో ఆ రోజు సాయంత్రం నుంచి నూతన సభ్యులు ఢిల్లీ చేరుకుంటారని లోక్సభ సచివాలయ అధికార యంత్రాంగం భావిస్తోంది. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటు భవనంలో ప్రవేశానికి అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించనుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు వివిధ రకాల సౌకర్యాలు, సదుపాయాలు పొందేందుకు అవసరమైన స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. ఇందుకోసం నూతన సభ్యులంతా వేర్వేరు దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని స్వీకరించి సంబంధిత ఎంపీల ఫోటోలు తీసుకోవడం చేయనున్నారు. బ్యాంక్వెట్ హాల్తో పాటు ఇతర గదుల్లో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. హస్తినలోని విమానాశ్రయంతో పాటు వివిధ రైల్వే స్టేషన్లలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని వివిధ నియోజకవర్గాల నుంచి గెలిచి ఢిల్లీలోని విమానాశ్రయం లేదంటే రైల్వే స్టేషన్లకు వచ్చిన ఎంపీలను నేరుగా పార్లమెంట్ భవనానికి తీసుకువెళ్తారు. అక్కడే వారికి కొత్త ఫోన్ కనెక్షన్లు, వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు, నూతన బ్యాంక్ ఖాతాలు, దౌత్యపరమైన పాస్పోర్ట్లు, అధికారి ఈమెయిల్ ఖాతాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో సభ్యత్వం, ఇలా అవసరమైన అన్ని వస్తువులు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొత్తగా ఎన్నికైన ఎంపీల రాకపోకలతో దేశ రాజధాని ఢిల్లీలో మరింత సందడి పెరగనుంది. రైట్, ఇవి ఇప్పుడు వరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.